నమో వెంకటేశాయ. నా పేరు ప్రసన్న. మీరు ముందుగా అందరూ హారతి తీసుకున్నారు కదా. ఇదైతే రెండో రోజు హంసవాహనం అన్నమాట. హంసవాహనం రోజు నేను హారతి ఇద్దాము అని చెప్పేసి కొండపైకి వెళ్ళాను. హంసవాహనము చాలా విశిష్టమైన వాహనం. ఎందుకు అని అంటే పాలని నీళ్ళని అది స్వయంగా స్వీకరించి వేరు చేయగల శక్తి ఏదన్నా ఉంది ప్రపంచంలో అని అంటే అది హంసకు మాత్రమే ఉంది. అటువంటి వాహనం పైన స్వామి మనకు మాడవీధుల్లో ఊరేగింపు జరుగుతుందన్నమాట. ఇక్కడ చిన్న క్లిప్పింగ్స్ చూడండి, బాగుంటాయి. చూశారు కదా, పిల్లలు పెద్దలు అని లేకుండా అందరూ కూడా స్వామిని ఇలా అభిషేకాలు బ్రహ్మోత్సవాలలో ఎంతో బాగా పార్టిసిపేషన్ చేశారనమాట. స్వామి ఊరేగింపు వచ్చే ముందు ఇలా చిన్న రథము, ఏనుగులు, ఎద్దులు, గుర్రాలు వస్తాయి. ఇప్పుడు స్వామి రాబోతున్నాడు. జనాలు చూడండి, బ్రహ్మోత్సవాలు అంటే మరి ఆ మాత్రం ఉంటుంది కదా, ఇంకా పెరుగుతారు. నేనైతే ప్లేట్ పట్టుకొని సిద్ధంగా ఉన్నా అనమాట. ప్లేట్లో నేను కొన్ని కాజు, ఖర్జూరము ప్రసాదంగా పెట్టాను. స్వామి దగ్గరకు వచ్చినప్పుడు వీడియో తీయలేకపోయాను, అందుకని కుంభహారతి అప్పుడు అక్కడ తీసాను అనమాట. కుంభహారతి అంటే లాస్ట్ ఇంకా దిష్టి తీసేయడం అనమాట. సో హారతి ఇచ్చేసాను, అలా వెళ్ళి వెనకాల కూర్చున్నాను. ప్రసాదం అందరూ తీసేసుకున్నాను. నాకైతే చాలా అంటే చాలా సంతోషంగా ఉందన్నమాట. అందుకే లాస్ట్లో చిన్న స్మైల్.